స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మీరు దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? దేవుని సన్నిధిలో మీరు గడిపారా? ఎందుకంటే ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ఒక్క క్షణం 1000 క్షణాలు, ఒక గంట 1000 గంటలు. అలాగే మరి నీవు మరి అటువంటి శ్రేష్ఠ జీవితాన్ని పోగొట్టుకోవద్దన్నదే మరి దేవుని చిత్తం కనుక, అందుకనే మరి ప్రతి దినం పురుకొల్పుతున్నాడు దేవుడు. దేవుని వాక్యాన్ని, దేవుని మాటను మీరు నిర్లక్ష్యం చేయొద్దు అని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా నా ప్రభు, నా తండ్రి మనకిస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందును అని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక, మరి మన తండ్రి, మన ప్రభువే అడగమంటున్నాడు. ఏమడగాలంటే మరి ఆయన చిత్తానుసారంగా అడిగింది ప్రతిదీ మనం పొందుకుంటాం. ఎందుకంటే మన యొక్క మరి దుర్దేశంతో కానీ మరి భోగేచ్ఛల నిమిత్తం కాదు, కానీ మరి దేవుని చిత్తానుసారంగా మరి దేవుని కృపలో మనం అడగగలిగితే మరి అడుగు ప్రతిదీ మనం పొందుకుంటాం. మరి తట్టింది ప్రతిదీ మనకు తీయబడుతుంది. అలా ఇంకో చోట ఏమంటాడంటే, ప్రభు మీ సంతోషం పరిపూర్ణమగినట్లు ఆయన అడగండి అంటాడు. దేవునికి స్తోత్రం. మరి ఇంకెంతకన్నా స్వేచ్ఛ మనకు ఏముంది? మన తండ్రిని అడిగి మరి పొందుకోవడం మరి మనకి తెలియట్లేదేమో, కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన అడిగి పొందుకోమంటున్నాడు. మరి అడిగి పొందుకోవాలంటే ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి, ఆయన సన్నిధిలో గడపాలి. ఆయన సన్నిధిలో ఎప్పుడైతే మనం గడపగలుగుతామో మరి మనకు కావాల్సింది ఆయన అనుగ్రహించబోతున్నాడు. అలాగే మనకు అనుగ్రహించడమే కాకుండా మనల్ని బట్టి అనేక మందిని ఆశీర్వదించబోతున్నాడు, దీవించబోతున్నాడు, అనేక మందికి విడుదల కలుగు చేయబోతున్నాడు. కనుక మరి ఈ దినం నీ పరిస్థితి ఏమైనా సరే, ఈ దినం నీ పరిస్థితి ఏదైనా సరే, ఎంత వ్యతిరేకమైన ఉన్నా సరే, అనుకూలంగా లేకుండా ప్రతికూలంగా ఉన్నా సరే, దేవుడు ఏమంటున్నాడంటే ప్రతి ప్రతికూలతను, ప్రతి వ్యతిరేకతను దేవుడు నీకు అనుకూలంగా మారుస్తానంటే సమకూడి సమస్తము మేలుకే జరుగుతుందని మరొక చోట మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నువ్వు పిలవబడ్డావు, దేవుని సొత్తుగా నువ్వు కొనబడ్డావు. నీవు నేను దేవుని సొత్తు కనుక మనకు దేవుడిచ్చిన రైట్స్ని బట్టి దేవుణ్ణి అడగడానికి మనకు అవకాశం ఉంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. కేవలం దేవుడు నీతోనే మాట్లాడుతూ నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నువ్వు అడుగు, నేను ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ వాగ్దానం నా జీవితం నెరవేరాలని మరి ప్రార్థిస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం రండి. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో ప్రభా ఈ ఉదయాన్నే మమ్మల్ని దర్శిస్తున్నావు ప్రభా, మమ్మల్ని ప్రేమిస్తున్నావు ప్రభా, ప్రేమిస్తున్నావు కనుక నేను దర్శిస్తున్నావు తండ్రి. ప్రతి దినము నీ వాక్యము చేత మమ్మల్ని తృప్తిపరుస్తున్నావు, నీకు స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు ఈ యూట్యూబ్ ద్వారా కావచ్చు, షేర్ చాట్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, ఈ రోడ్డు మార్గం వెళ్తే ఈ బోర్డు చదువుతున్నారు తండ్రి, వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చండి. ప్రతి ఒక్కరూ నిన్ను అడిగి పొందుకునే కృపను, అట్టి భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం ప్రభా మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని, మా సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, మంత్రులు, అధికారులు అందరినీ కూడా నాయన, ప్రధానులు నాయన, రక్షణ వ్యవస్థ, పోలీసు వారు అందరినీ కూడా, పెద్ద అధికారం చిన్న పారిశుద్ధ్య కార్మికుడి వరకు ప్రతి ఒక్కరికి నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం. ప్రయాణాల్లో నీ బిడ్డలందరికీ తోడేయడం ప్రార్థిస్తున్నాం. రోగులు ఎవరైనా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. పాపంలో ఉంటే ప్రభా విడిపించండి, శాపంలో ఉంటే ప్రభా శాపం నుంచి కొట్టివేయండి ప్రభా. నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి, నిందల, అవమానాలు, పోరాటాలు ఎంతమంది ప్రజలు ఎదుర్కొంటున్నారో ప్రభా, వారందరికీ నాయన ఆనందము, నాయన సంతోషము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బట్టి జరిగిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా నీ దయకిరీటం ఉంచమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా. మరి దేవుడు
మనందరినీ దర్శించడం నేనైతే నమ్ముతున్నాను. మీరును నమ్మండి. మరి మరలా మీరు ప్రార్థనలో ఎక్కువించి మరి దేవుని యొక్క మరి మహిమను చూడండి అని మీకు తెలియజేస్తూ, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరపడం మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభాలు తెలియజేసిన దేవుడు నిన్ను కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమెన్.